మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, నమస్తే దోస్తులు అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, డ్యూటీకి అయితే వచ్చాను. టైము 8:55 అయితే అయింది. మార్చి 29 గురువారం. ఫ్రెండ్స్, ఇవాళ ఎర్నింగ్స్ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే రోజు గత 3-4 రోజుల నుంచి చాలా దారుణం అంటే దారుణంగా ఉంటున్నాయి అసలు కిరాయిలు. రోజు అమావాస్యలాగానే ఉంటుంది మన పరిస్థితి. ఈరోజన్నా కిరాయిలు అందరికీ పంచుకుండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నిన్న ఎర్నింగ్స్ మీకు ఎంత అయినాయి అందో ఒకసారి కామెంట్ చేయండి. నిన్నైతే నాకు పని ఉండటం వల్ల 4 గంటలు బండి ఆపాను. మొత్తం మీద 880 రూపాయలు అయితే అయింది మన ఎర్నింగ్స్. నిన్నటి మీద మొన్న అమావాస్య రోజే పర్లేదు అనిపించింది నాకు ఎర్నింగ్స్. నిన్న మరి చాలా అసలుకి ఎక్కడ బండి ఆపితే అక్కడ గంటన్నర వెయిటింగ్. చిరాకు వచ్చేసి పోనీ గంటన్నర ఆగిన తర్వాత ఒక బుకింగ్ వస్తుంది, 200 180 బుకింగ్ వస్తుంది. ఊబర్లో కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఊబర్లో కూడా అలా రాగానే కొట్టితే అమ్మటే వెళ్ళిపోతుంది. అనదర్ రైడెడ్ యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది. ఆ ర్యాపిడోలో కూడా అంతే, లోగోలో ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది. ఎంతసేపు అయినా లోగోనే పట్టుకొని ఉంటాం చెప్పండి. కాసేపు న్యూస్తో ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే ఆ బుకింగ్, ర్యాపిడో బుకింగ్ మిస్ అయిపోతున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్, ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం మీకు. టైం ఎగ్జాక్ట్గా 9 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఆన్ చేశాను. ర్యాపిడో, ఊబర్ 2 ఆన్ చేశాను. ఈ ఊబర్లో 17 బుకింగ్లు ఇన్సెంటివ్ ఎవడ కొడతాడని, అన్ని బుకింగ్లు ఎక్కడొస్తాయి అని ఇస్తున్నాడు. అసలుకి ఏం అర్థం కాదు. 10 బుకింగ్ ఇస్తే మొత్తం మీద ఏదన్నా చేయొచ్చు, కానీ ఇన్సెంటివ్తో ఎరేసి రేట్లు తగ్గించేసి మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఈ ఇన్సెంటివ్ ట్రాప్లు అయితే ఎవరు పడమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇన్సెంటివ్ చూసుకుంటే మనం ప్రాపర్గా కిరాయిలు లాస్ అయిపోతున్నాం. అది ఇచ్చే రేట్లకి 45 రూపాయలు కాస్త 40 రూపాయలు కూడా చేశాడు. ఇప్పుడు 3 కిలోమీటర్కి 51 రూపాయలు, 55 రూపాయలు, 3.5 కిలోమీటర్కి 64 రూపాయలు, 60 రూపాయలు అలా ఇస్తున్నాడు. తక్కువ రేట్లు చూసి జాగ్రత్తగా పెద్ద బుకింగ్ కొట్టండి, చిన్న బుకింగ్ కొట్టకుండా. ఇంకా మనకి రైడ్స్ ఒక అరగంట అయితే వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. 9:30 దాకా కిరాయి పడాలని కోరుకుంటున్నాను. ఎప్పట్లానే మన ప్లేస్లోనే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ బుకింగ్ పడిందా లేదా అని చూపిస్తా ఫ్రెండ్స్. ఒక అరగంట వెయిట్ చేసి పడకపోతే ఇంకా రామర్పాడు సైడ్ వస్తాను. చేయగలిగింది ఏం లేదు. ఓకే, చూపిస్తా ఫ్రెండ్స్. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? టైం వచ్చేసి 9:52 అయిందండి. మనకి ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ మొహమాటానికి కూడా ఒక్కటి కూడా మోగలేదు. అదండి పరిస్థితి. సరే, కస్టమర్లు అందరూ ఓలాకి షిఫ్ట్ అయ్యారని చెప్పేసి ఓలా 3 రోజులు రీఛార్జ్ చేశానండి. ఇప్పుడు ఇందాకే ఒక గంట క్రితం, 30 గంట ఒక అరగంట క్రితం చేశాను 3 రోజులు రీఛార్జ్. అయినా కూడా దీంట్లో కూడా ఏమీ మోగట్లేదండి. 2 బుకింగ్లు వచ్చినాయి. ఒక 180 రూపాయల బుకింగ్ ఒకటి, 153 రూపాయల బుకింగ్ ఒకటి. మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాయండి. దీనికి రీఛార్జ్ చేయడం కూడా అనవసరం నన్ను అడిగితే. ఈ ఓలాకి ఇచ్చిన నెంబరు ఫోన్ రీఛార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బుకింగ్ యాక్సెప్ట్ అయినా సరే నేను మళ్ళీ ఆ ఫోన్ రీఛార్జ్ చేయాలి, మళ్ళీ 250 రూపాయలు పెట్టి. నాకు రీఛార్జ్ చేసిన తర్వాత గుర్తొచ్చిందండి, ఆ ఫోన్కి ఆ నెంబర్కి రీఛార్జ్ లేదు కదా, ఓలాకి ఇచ్చిన నెంబర్ అని. అనవసరం చేశాను అనిపించింది. ఏంటో ఏమీ అర్థం కావట్లేదండి పరిస్థితి. ఖాళీగా సిటీలోకి వెళ్దామన్నా అక్కడ కూడా ఏమీ లేవంట. అలాగని ఇంటికి వెళ్తేనేమో మనకి ఏమీ రాదు. ఏం చేయాలి ఏంటి, మైండ్ ఏం పని చేయట్లేదండి అసలుకి. నాకు ఏం అర్థం కావట్లేదు అసలుకి. ర్యాపిడోలో ఇప్పుడే రైడ్ పడిందండి కరెన్సీ నగర్ నుంచి. 10:45 అవుతుంది టైము. ఇప్పుడే ఫస్ట్ పికప్ వచ్చింది. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, మనం 9ంటికి ఆన్ చేస్తే 10:11 ఇప్పుడు బోనీ అవుతుంది.
ఏంటో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఎప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా అనిపిస్తుంది. కస్టమర్ కోసం వెయిటింగ్ అండి. దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. బీసన్ రోడ్డు 145 వచ్చింది. ఓనీ కిరాయి అయితే దింపాను. ఊబర్లో చిన్నది ఒకటి వచ్చిందండి, 45 రూపాయలది. ఏం చేస్తాం, కిరాయిలు లేక కొట్టాల్సి వచ్చింది. పికప్ కూడా పక్కనే ఉన్నారు. కిలోమీటర్ డ్రాపింగ్ ప్లస్ గో టు ద పికప్ అని. ఓలాలో ఒక రైడ్ పడిందండి, నున్నకే పడింది బుకింగ్ ఏఎస్ఎం కాలేజ్ రోడ్లకి. ఈ కిరాయి దింపేసి ఎలా 11:30 అయింది కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. ఆ కిరాయి దింపేసరికి ఈ కిరాయి దింపేసి అన్నం తినేసి ఆన్లో పెట్టుకుని వద్దామండి. ఇది పరిస్థితి. 190 రూపాయలు ఎంత పడింది. ఓలాలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. టైం కూడా 12:05 అయింది. దింపేశాను. మొత్తం 11 కిలోమీటర్న్నర ఎంత వచ్చింది. దింపిన తర్వాత ర్యాపిడో ఒకటి వచ్చింది కానీ రైల్వే స్టేషన్కి ఓకే అవ్వలేదండి. ఓకే అయితే కనుక అన్నా క్యాంటీన్లో తినేవాడిని భోజనం. ఎలా కిరాయిలు లేవు కాబట్టి. సరే ఇంకేం మోగలేదండి. ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిని ఆన్లో పెట్టుకొని బుకింగ్ చేసుకుని వస్తానండి. అప్డేట్ ఇస్తాను. 2 hours later. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓబర్లో పికప్ ఒకటి వచ్చింది. వెళ్తున్నాను పికప్కి. టైం కూడా 1:30 అయితే అయింది. రన్నింగ్లో ఉన్నాను, అందుకనే ఫోన్ అటు ఇటు అయిపోతుందండి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశాము. 11 కిలోమీటర్ వచ్చింది కరెక్ట్గా. ఇది ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దింపి బయటికి అయితే వస్తున్నాము. రోజు ఇట్లానే ఉందండి పరిస్థితి, అంతకేం లేదు. బుకింగ్ దింపిన తర్వాత బుకింగ్ కోసం ఎత్తుక్కోవడం అయిపోతుంది. అదండి పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. 2 hours later.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 5:05 అయితే అయింది. మనం ఇప్పుడు మటుకు ర్యాపిడోలో 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. 3 రైడ్లకి 467 రూపాయలు, ప్లస్ ఓబర్లో వచ్చేసి 7 రైడ్లకి 498 రూపాయలు. ఈ ఓలాలో ఒకే ఒక రైడ్ వేసాము, 190 రూపాయలు పొద్దునేసిన బుకింగ్ నొన్నకి. అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి. వర్షం పడిపోయింది. విజయవాడలో తక్కువ పడింది కానీ తాడేపల్లిలో ఫుల్గా పడింది. అయినా సరే బుకింగ్ లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది నెలాఖరు దెబ్బ. ఇంకా మన ఓపికతో ఉంటామే. ఇవాళ అయితే మ్యాక్సిమం 8 దాకా ఉంటా లైన్లో. చూపిస్తాం మొత్తం మన ఎర్నింగ్స్ ఎంత అయిందన్నది. 1 hour later. ఓలాలో మనకి గాయత్రి నగర్ నుంచి మంగళగిరి పాత బస్టాండ్ రోడ్లకి అయితే బుకింగ్ పడిందండి. ఇది 19 కిలోమీటర్ చూపించాడు. 19 కిలోమీటర్ కంటే 300 చిల్లర రావాలి. ఎలా చూపించాడంటే గూగుల్ మ్యాప్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని రమ్మన్నాడు. అలా వెళ్తే మనం లాస్ అయిపోతాం. నేను మార్కెట్ లోపల నుంచి వడ్లపూడి సెంటర్ నుంచి తెనాలి రోడ్ నుంచి ఇటు లోపల నుంచి తిరిగి వచ్చానండి. అలా తిరిగి వస్తే 3 కిలోమీటర్ తగ్గిద్ది. మనకి 16 కానీ లేకపోతే అంటే 16 కిలోమీటర్ వస్తుంది. 16 కిలోమీటర్కి ఇది కరెక్ట్ రేట్ అనమాట. అదండి పరిస్థితి. ఓలాలో చూపించిన నావిగేషన్ ఓటీపీ కొట్టిన తర్వాత నావిగేషన్ ప్రకారం వెళ్ళిపోకుండా షార్ట్ కట్ రూట్ వెళ్ళిపోండి. అప్పుడు మీకు గ్యాస్ సేవ్ అవుద్ది. వాడు చూపించిన రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తే కనుక మనం లాస్ అయిపోతాం. అందరూ గమనించండి. ఈ మంగళగిరి వస్తే ఈ టైంలో బలి అయిపోవడమే. టైం ఆల్రెడీ 6:21 అయింది. ఆటోలు అయితే ఫుల్గా ఉంటాయి ఇక్కడ. చూద్దాం బుకింగ్ పడిద్దో లేదో. ఒక అరగంట చూసి మనం తాడేపల్లి వైపు అయితే వెళ్ళిపోదాం ఖాళీగానే సరే. డ్యూటీ అయితే ఆపేసానండి. ఇంకా టైం వచ్చేసి 7:30 అయింది ఎగ్జాక్ట్గా. మనకు మంగళగిరి నుంచి ర్యాపిడో అయితే పడింది నోవాటాల దగ్గరికి, భారతీ నగర్. ఇప్పుడైతే డ్రాపింగ్ అయిపోయింది. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత పడిందండి బుకింగ్ లక్కీగా. లేకపోతే ఈ బుకింగ్ పడకపోతే ఇంకా అక్కడ కట్టి కాలిపోయేది. ఖాళీగా తాడేపల్లి వచ్చి వెయిట్ చేయాల్సి వచ్చేదండి. ఇంకా టోటల్ అయితే వేద్దాం ఇప్పుడు మనం మొత్తం ఎర్నింగ్స్. మొత్తం ఆర్డర్స్ వచ్చి దీంట్లో 4 ఆర్డర్స్ అండి. 758. ఇప్పుడు దింపింది 291. ఇది ఎన్ని కిలోమీటర్ వచ్చింది చూద్దాం. 18 కిలోమీటర్స్ వచ్చిందండి. అరగంట పట్టిన టైము. తర్వాత 156. ఇది వచ్చి 9 కిలోమీటర్స్. ఇది ఎక్కడి నుంచి అంటే కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం బ్రిడ్జి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ 156. దానికి ముందు ఇంకోటి ఉంది చూడండి, 166 రూపాయలు. ఇది 9.660 మీటర్లు, 166 రూపాయలు. ఇది పాతూరు నుంచి స్టేట్ బ్యాంక్ కాలనీ ఇటు గురునానక్ కాలనీ దింపామన్నమాట. అదండి పరిస్థితి. ఇంకోటి వచ్చి 145 రూపీస్, 7.480 మీటర్లు, 145 రూపీస్. ఇది కనకదుర్గ నగర్, కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి బీసెంట్ రోడ్ అయితే డ్రాప్ చేసాం. బీసెంట్ రోడ్డు ఇదండి పరిస్థితి. దీంట్లో 4 రైడ్లకి 758 రూపాయలు. ఇంకా ఓబర్లో వచ్చేసి 8 ట్రిప్పులకి 544 రూపాయలు. ఇది కూడా డీటెయిల్ చూసేద్దాం. ఇదిగోండి 10 గంటలు మొత్తం 10 గంటల 10 నిమిషాలు ఆన్లైన్లో ఉన్నా. 8 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి 1.800 మీటర్స్కి 45 రూపీస్. ఇంకోటి 2.430 మీటర్స్కి 81 రూపీస్. ఇంకోటి 1.130 మీటర్స్కి 45 రూపీస్. తర్వాత 3.74 మీటర్స్కి 64 రూపీస్. తర్వాత 1.1.5 కిలోమీటర్కి 45 రూపీస్. తర్వాత 11.300 మీటర్స్కి 193 రూపీస్. తర్వాత 90 మీటర్స్కి 900 మీటర్స్కి 45 రూపీస్. తర్వాత 860 మీటర్స్కి 45 రూపీస్ అండి. అంతే. ఇంకా ఇంకా మొత్తం 8 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసాం. 544 రూపాయలు. ఓలాలో కూడా చూసేద్దాం. ఓలాలో 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇదిగోండి 263, 193. అది పరిస్థితి. ఈ 2 ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము. ఓలాలో 263 ప్లస్ 190 453.
ఊబర్లో 544 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 758 ఇదండి మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్. 10 గంటలు కష్టపడితే 1755 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి మనకి గ్యాస్కి మెయింటెనెన్స్కి తీసేద్దాం. గ్యాస్కి ఒక 300 ప్లస్ బండి ఈఎంఐ ఆటో మెయింటెనెన్స్ ఒక 500 ప్లస్ మూడిట్లో ప్లాట్ఫామ్ చార్జ్ వచ్చి 55 రూపాయలు. ఇక నా ఖర్చు వచ్చి పొద్దున టిఫిన్కి టీలకి ఒక 50 రూపాయలు. ఇదండి మొత్తం. మధ్యాహ్నం అలాగ భోజనానికి ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి 50 రూపాయలు అయింది ఖర్చు. 850 రూపాయలు మిగిలిందండి 10 గంటలు కష్టపడితే. ఇంకో 150 వచ్చుంటే మనకు గంటకు 100 రూపాయలు చొప్పున వచ్చేది. సరే నా మంత్ ఎండింగ్ ఈ రకంగా వస్తే నిన్న మొన్న మరీ దారుణం 400 300 అలా వచ్చింది. నిన్నైతే గ్యాస్కి అద్దెకి తప్ప మెయింటెనెన్స్ తప్ప మనకి రూపాయి కూడా మిగలేదు పని ఉండటం వల్ల. మొన్న అయితే 450 430 అలా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నదే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.